ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు దేవుని ఒక వాగ్దానం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. మన ఆత్మీయ జీవితంలో మనకొక గుడారం ఉంది, మనకొక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఆశీర్వాదించబడాలంటే, ఆ ఇల్లు దీవించబడాలంటే, వర్ధిల్లాలంటే, దీవనకరంగా ఉండాలంటే మనము దేవునియందు భయభక్తి కలిగి ఉండాలి. దేవునియందు యథార్థవంతులుగా ఉండాలి. దేవుని ఒక మనసు కలిగి ఉండాలి. ఆ రీతిగా ఉండినట్లయితే మన ఒక కుటుంబం, మన ఇల్లు తప్పకుండా వర్ధిల్లుతుంది. దేవుని ఒక సన్నిధిలో మన కుటుంబాలు వర్ధిల్లడానికి మనం దేవుని ఒక సన్నిధిలో, దేవుని ఒక మార్గములో, దేవుని ఒక చిత్తములో మనం జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు భక్తిహీనుడు, ఒకడేమో యథార్థవంతుడు. అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, ధనవంతుడు. ఆయన దేవుడు ఆ ఇంటిని అంతకంతకు వర్ధిలింపచేశాడు. ఈరోజు మన సంఘములో కావచ్చు, అలాగనే మన కుటుంబము వర్ధిల్లకుండా ఇంకా లేమిలో, కష్టంలో, ఇబ్బందులో, శోధనలో ఉన్నదంటే మనం యథార్థంగా జీవించలేకపోతున్నాం. కాబట్టి నీవు నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని అంత మాత్రమే కాకుండా నీ క్రియ రూపంగా యథార్థంగా జీవించినట్లయితే నువ్వు వర్ధిల్లుతావు. ఎందుకంటే ప్రతి విషయంలో వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి. నీ ఫ్యామిలీ అంతా కూడా ఏక మనసు కలిగి ప్రభు సన్నిధిలో వర్ధిల్లినట్లయితే దేవుని నామం మహిమపరచబడుతుంది. ఇటు వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా నీ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. నా తండ్రి, మా ఈ యొక్క సంఘంలో ఉన్న గుడారము, అలాగనే ప్రభా ప్రతి కుటుంబం వర్ధిల్లుటకు మీరే కృపను దయచేయండి. ప్రతి కుటుంబం ఆశీర్వాదించబడుటకు, ప్రతి కుటుంబం దీవించబడుటకు మీరే కృపను దయచేసి ఆ కుటుంబం దేవుళ్ళు సాక్షిగా ఉండే కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.